నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియోను ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే 2-3 వీడియోలు చూసి మీ వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్దామండి. పొద్దున్నే 5:30కి లెగిసాము. అంటే నేను లెగిసిపోయానండి. అంకుల్ గారిని పొలాలు తెమ్మంటే ముందు రోజు తేలేదండి. మళ్ళీ తెచ్చి ఏమంటున్నారంటే అవి చెడిపోవాలి అంటున్నారండి. నేను ఒరిజినల్ వాయిస్ ఉంచుతున్నాను. అంటే మేము ఎప్పుడు వడియాలు పెట్టినా ఇలాగే పెడతామండి. కొంచెం కొంచెం పెట్టం, ఒకసారిగా అయిపోతాయి కదా అని ఎక్కువ చేస్తాము. అలాగే ఒకసారే పెట్టేస్తాను. 2 డేక్షాలు ఉడికించానండి, 10 కేజీల డేక్షాలు. అవన్నీ మీకు నేను లెక్క అయితే చెప్తానులేండి. అంటే ఒక 10 కేజీల డేక్షా పెడితే 4 కేజీలు రవ్వ అయితే ఉడుకుతుందండి. కొంచెం ఎలుతుగా ఉడికించాలని నేనైతే 3 కేజీలు వేసి కేజీకి 8 డొక్కులు, అంటే ఏ డొక్కుతో అయితే మనం తీసుకుంటామో ఆ డొక్కుతో కొలతండి. అయితే ఇంకా అంటే నేను కేజీ డబ్బా తీసుకున్నాను. ఒక డబ్బాకి వచ్చి 8 ఏమో నీళ్లు పోసానండి. తర్వాత 2 ఏమో రవ్వ నానబెడతానండి. అంటే 10 మొత్తం అలాగా. దివ్య ఏమో పొయ్యి పెడుతుందండి. ఇంకా పొయ్యి మీదే కదా అంకుల్ గారు ఇంకా దివ్యని తీసుకొని పొలాలకైతే వెళ్తానంటున్నారు. మీకు గుర్తుపెట్టుకోండి, కొంచెం చేసుకున్నా సరే, గ్లాస్ చేసుకున్నా లోటాతో చేసుకున్నా, ఒక్క లోట మీకు కొలత ఎలా చెప్తున్నానంటే, ఒక్క లోట రవ్వ అయితే 8 ఏమో మనం డేక్షతో నీళ్ళు పెట్టుకోవాలి పొయ్యి మీద. అందులోనేమో చిన్న కప్పుడు సగ్గుబియ్యం వేసుకొని పెట్టేసుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది సగ్గుబియ్యం. ఇంకా తర్వాత రవ్వ వేసేసుకొని రవ్వ కూడా 2 గ్లాసులు వేసి ఉడకబెట్టుకోవడమేనండి. దాంతో మనము ఎన్ని ఐటమ్స్ అన్నా చేసుకోవచ్చు. అంటే నేనైతే ఇప్పుడు 6 ఐటమ్స్ చేశాను 2 సార్లు ఉడకబెట్టి. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కొలుస్తుంది. ఆ డబ్బాతోటే పోసానండి నేను. ఆ డబ్బాతో కొలుస్తుంది అన్నమాట. డేక్షాలో 24 డబ్బాలు నీళ్లు పోసారండి. తర్వాత రవ్వలోనేమో 6, అప్పటికి అలా 30 అయిందనమాట. ఇంకా అది సగ్గుబియ్యం వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాము. అవన్నీ మీకు ఒరిజినల్ వాయిస్ ఉంచుతానండి. మా ఇంటి పక్క వాళ్ళు అందరూ వచ్చి మాకు వడియాలు వేయడం, తర్వాత మేము మాట్లాడుకునే మాటలు అన్నీ చాలా సరదాగా ఉంటాయండి. ఏదైనా పని చేసుకున్నప్పుడు అవన్నీ మీకు నేను అంటే ఒరిజినల్ పెడదామన్న ఉద్దేశంతో పెట్టాను. తర్వాత దీని నెక్స్ట్ వీడియో వచ్చి రేపు పెడతానండి. నేను 2 సార్లు కింద ఉడకబెట్టాను కదా, 6 ఐటమ్స్ కింద చేశాను. అయితే నెక్స్ట్ వీడియో రేపు అయితే పెడతాను. ఇప్పుడైతే ఒక భాగం పెట్టానండి. సగ్గు బియ్యం అండి 3 కేజీలకి 3 గ్లాసులు వేసానండి. నేను తెమ్మంటే ఏంటి 7:30 అయిపోయింది. ఇప్పుడు అంకుల్ గారిని పొలాలు తెమ్మంటే జుట్టట్టు కొట్టేయాలి మీ అమ్మని అంటున్నారంటండి. ఇదిగోండి, ఇదిగో ఇవన్నీ రెడీ చేశానండి. క్యారెట్, బీట్రూట్, తర్వాత టమాటా ప్యూరీ ముందే తీసాను. కొత్తిమీర, పుదీనా, మామూలు బొంబాయి రవ్వ, అలా 6 ఐటమ్స్ పెట్టాను. అవన్నీ ముందు రోజే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. వడియాలు ఎడుతున్నాం. పొద్దున్నే లెగిసానండి. 5 గంటలు లెగిసాను. కానీ అంకుల్ గారు నిన్న పొలాలు తెమ్మంటే కేకలు వేసారు నా మీద. ఇప్పుడు ఎవరుంటారో అది ఇదని. ఇప్పుడు వెళ్ళి తెచ్చేప్పటికి లేట్ అయిపోయింది. ఇప్పుడేమో 7:30 అయిపోయిందండి. ఇప్పుడు వెలిగింటున్నారు పొయ్య. ఎప్పటికవుతుందో. అల్లా డేక్ష, పెద్ద డేక్ష, అలాంటివి 2 డేక్షాలు ఉడకాల. మా దివ్యకి ఇవాళ సెలవు. బాబాయ్ మళ్ళీ నాకు సెలవు అండి. నేను ఖాళీగా ఉంటే మా అమ్మకి ఇష్టం ఉండదు. ఎప్పుడు సెలవు వస్తుందా, ఏ పని వెళ్దామా అలా కాసుకొని కూర్చుంటాను. ఓవా భలే చెప్పేసా. నువ్వమ్మా
సెలవు లేదండి, నేను డ్యూటీకి వెళ్ళాలి 9 గంటలకు వెళ్ళాలి. నాకు సెలవులు ఉండవండి, లెక్కే రాదు నా సెలవులు లెక్క. ఎప్పుడు సెలవు పెడతానో తెలియదు, ఎప్పుడు డ్యూటీకి రమ్మంటారో తెలియదు. వారం రోజులు ఎక్కడంటే ట్రిప్ వేయాలని ఉందండి. ఓన్లీ 7 days. ఏ కాశీకో, కాశీ కాదు అదేంటిది సిమ్లా, సిమ్లా మంచి ప్రదేశాల్లోకి వెళ్ళాలని ఉందండి. ఇంకా అంటే మా అమ్మ నాన్నని తీసుకెళ్తాను. మీరు రాలేవులే అమ్మ, ఎందుకు వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడ బస్ ఎక్కలేకపోతాను నేను. ఇప్పుడు అన్ని ఫ్లైట్లు అయ్యి వచ్చేసి అంత లేదులే అమ్మ, బస్సు ఎక్కలేకపోతున్నాను. ఫ్లైట్ అయితే అందులోనే కళ్ళు తిరిగిపోతాం. జనాలందరికీ ఈజీగా ఎక్కేస్తాను. వద్దులే బాబోయ్, మాకు వద్దులే, మా లైఫ్ ఇలా సాగిపోనివ్వలేరా. వెళ్ళాలా అప్పుడప్పుడు కానీ తొందరగా కానీ ఇంకోండి ఇలాగ ఇంకోటి మా జైన ఏమో అగ్గిపెట్టుకు వెళ్ళిందండి. అగ్గిపెట్టి ఆవిడ స్కూల్కి వెళ్ళమంటారని అగ్గిపెట్టుకని చెప్పి వెళ్ళి బయట ఉండిపోయిందండి. స్కూల్ టైం అవుతున్నా సరే ఆ పిల్లకి భయం లేదు, వాళ్ళ అమ్మకి అసలు భయం లేదు. టీలు తాగిరా, మేము ఇంకా టీలు తాగలేదు. ఇప్పుడు నాన్న పాల ప్యాకెట్లకి వెళ్ళాయ్యే. టీ తాగలమా, మెడిసిన్ అయిపోయింది టీ. నాకు అలవాటు చేసేసుకున్నాం. పొద్దున్న టీ ఉండాలా, సాయంత్రం 4 గంటలు టీ ఉండాలా, నైట్ పడుకుంటప్పుడు టీ ఉండాలా. బాబు రేపు పొద్దున అత్తారు ఇంట్లో తగ్గిస్తారమ్మా దైత్రం. వచ్చిందండి అయ్యారి. ఏరా చిన్నాడు స్కూల్కి వెళ్ళవా? స్కూల్కి వెళ్ళబుద్ధేస్తలేదు నీకు? ఇచ్చే అమ్మా ఇచ్చే, స్కూల్కి వెళ్ళబుద్ధేస్తలేదు. చిన్న ప్రార్థన చేసి వెలిగించి పెట్టమ్మా ముద్దులు. తీసుకోవాలి ఎప్పుడు పొద్దున్నే. బాబోయ్ బాబోయ్ బాబోయ్, చూడలేకపోతున్నానమ్మా నేను. అమ్మ బాబు నాకు చెప్పకమ్మా, నువ్వు మీ అమ్మ నాకు తిడుతుంది. వద్దమ్మ నాకేంది. రెడీ అయిపో అమ్మ, బేగ వెళ్ళిపో, వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో బాబాయ్. అలాగంటే అలాగా, స్కూల్కి వెళ్ళనంటే అలాగా, నన్ను తిడేస్తారు అందరూ కలిపి. నాకు చెప్పకమ్మ నువ్వు. అయ్యా పొయ్యి బాగా వెలిగింతుందండి, నాకు కూడా చేత కాదు పొయ్యి బాగా వెలిగించడం. మా నవ్వి వెలిగితే మటుకు చాలా బాగా మండుతుంది. ఇంకా డేక్స్ అయితే పెడితే మళ్ళీ అదంతా సరిగ్గా తగలట్లేదు మంట అని చెప్పి మళ్ళీ గిటికలు పెట్టి మళ్ళీ పెట్టిందండి. ఇంకోండి ఇక్కడ 3 డబ్బాలు వేస్తున్నాను. ఆ డబ్బాతోటి మీకు ఆల్రెడీ నేను నీళ్ళు లెక్క అయితే చెప్పాను కదా. ఈ 3 డబ్బాలకి 3 చిన్న గ్లాస్ తోటి, మీకు సైజ్ చూసారు కదా గ్లాసు, ఆ గ్లాస్ తోటి అండి సగ్గుబియ్యం. ఇంకా తర్వాత మామూలుగా పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, తర్వాత జీలకర్ర. కొంతమంది వేసుకుంటే వాము కూడా వేసుకుంటారు, నేనైతే వాము వేయలేదు. అవన్నీ మీకు వీడియోలో చూస్తారు, చూపిస్తూ వేసాము చూడండి. ఇంకోండి ఇక్కడే మళ్ళీ పొయ్యి బాగా మండట్లేదని మళ్ళీ పెట్టింది. ఇంకా 3 డబ్బాలతో కొలిసిన రవ్వలో అయితే 6 డొక్కులు నీళ్ళు వేసిందండి. ముందు 24 వేసామని చెప్పాను కదా. తర్వాత ఇగోండి వాళ్ళ నాన్న టిఫిన్ తెచ్చి ఇచ్చాడు కదండి, మా పెద్దల్లుడు వాళ్ళ కొడుక్కి కూతురికి, వాళ్ళేమో టిఫిన్ చేస్తున్నారు. చాలు కన్నా బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పట్లేదే బాబు, హాయ్ అన్నా చెయ్యట్లేదు, బాయ్ అన్నా చెయ్యట్లేదు. మరిగితే నానిపోతుంది అది. అవసరం లేదు, నానిపోతాయి. అదే మరిగేటప్పటికి అది ఉడికిపోద్ది. కాదు, నువ్వు అంటితే పొయ్య బాగా వెలుగుతుందని చెప్పడం.
బాగానే పిండు. అమ్మ చిన్న గరిటెట్రా వెళ్ళి అంత దాలా తీరు అంతేనేటి అంత ముద్ద తీయాల సగం సగం అమ్మా సగమేనా అది చాలు ఉన్న సగం దాని గురించి సగమే ఇంకా సగం ఇంకోండి ఇక్కడ ముందు అల్లం పేస్టు తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసింది. ఇప్పుడేమో జీలకర్ర వేస్తుంది అనమాట. ఇంక నేను వాళ్ళకి చెప్తున్నాను ఎలాగ వేయాలా ఎంత వేయాలా క్వాంటిటీ అని. అంటే నాకు కొంచెం అంచనా కదా నేను చెప్తాను, వాళ్ళు వేసేస్తారు. 2 గుప్పిళ్ళు వేయమ్మా సరిపోతుంది. గట్టిగా 2 గుప్పిళ్ళు వేయి. కొంచెం ఇలాగా ఇంకా ఇంకొకటి చాలు. కలుపు లూజ్గా కలుపు, లూజ్గా కలపాలి. లూజ్గా కలుపు. దివ్య నువ్వు గరిట తీసుకో. అక్క పోతుంటే నువ్వు కలుపుతుండాల. జాయిగా కలుపమ్మా మెల్లిగా. కొంచెం లోట నీళ్ళు వేసి అందులో వేసి మెల్లిగా. సరిపోయింది. చూడమ్మా ఇంకా కారం వేయ అవసరం లేదు. మొత్తం వేసేక ఉంచు. బేవచ్చేయండి రవ్వ ఉడికిపోయింది. అవా చూడు ఉడికిపోయిందా? కలపడం కలిపారు ఇప్పుడు దాకానే సరిగ్గా మంట అయిపోయిందిలే. అయిపోయింది కదా మరి. సగ్గుబియ్యం వేయకపోతే నిలబడుతుంది ఏంటి, అది విరిగిపోద్ది. అగా ఆ గిన్నె తుడిసేసి దాంతో పోసే. దాని 2 వాటిల్లోని జాగ్రత్త పోసే. కలుపుతారు. పోసే. అయిపోయిందా? అది ఇంకా అందులో
కొత్తిమీర వేసే అందులో పెట్టుకో మళ్ళీ అందులో పెట్టి పట్టు అందులో పెట్టినా పర్లేదులే కలిపే కొత్తిమీర వేసేవా జాగ్రత్త అయిపోద్దా బాగుందా ఇంకా వేద్దామా కొత్తిమీర ఒకటి ఖాళీ అయితే పంపించేసా దాంట్లోకి వేసి ఇది ఎసరెట్టేయడమే ఆ ఎసరు ఎందుకంటేనండి ఒకవేళ మనం పిండి వేసేటప్పుడు టైట్ అయిపోయింది అనుకోండి వేడి నీళ్ళు వేసి కలిపేస్తే మళ్ళీ కొంచెం లూజ్ అయిపోద్ది అనమాట ఇంకా అలా వేసేస్తే సరిపోద్ది ఇప్పుడైతే 3 ఐటమ్స్ కలిపేసామండి అలాగే ఏం అవసరం లేదండి కొంచెం కొంచెమన్నా చేసుకోవచ్చు చిన్న డేక్షతో చేసుకొని చక్కగా ఒక బీట్రూట్ 4 క్యారెట్లు అలా కూడా తురిమేసి వేసేసుకోవడమే ఒకే పిండి అండి ఉడకబెట్టడం ఒక పిండే కానీ అందులో మనకి ఏం ఐటమ్స్ కావాలో అవి కలిపేసుకొని వేసేసుకోవడమే వడియాలు అంతే ఇంకా నేను ఇవన్నీ మళ్ళీ రేపటి వీడియోలో మీకు నేను ఫుల్గా తీసింది తర్వాత ఏపింది కూడా నేను పెట్టి చూపిస్తాను ఇంక మా వాళ్ళు అయితే అందరూ పెట్టేస్తున్నారు ఎండలో మంచి ఎండలో ఇది ఉడికాకండి ఇది ఈ 3 ఐటమ్స్ అండి తర్వాత ఉన్న 3 ఐటమ్స్ మళ్ళీ వెంటనే ఉడకబెట్టేశాను అది రేపు వీడియోలో పెడతాను ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీ కదండి అందుకే ఒకసారి ఇలా పెట్టేస్తాను ఉంటానండి ఈ వీడియో అంతే బాయ్